శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ వాడ్రే ఆదినారాయణరావు. ఇప్పుడు మనం 13 ఏప్రిల్ నుంచి 19 ఏప్రిల్ 2025 అంటే ఈ వారం రోజులు కూడా ఈ వీక్ అంతా అనుకోవచ్చు. ప్రతి రాశి వారికి మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ప్రతి రాశి గురించి తెలుసుకుందామండి. ముందర ఏ రాశిలో గ్రహాలు ఎలా ఉన్నాయి. మేషరాశిలో రవి 14వ తారీఖు నుంచి ఉచ్చస్థితిలో వస్తాడండి. 3 డిగ్రీల దగ్గర పరమోచ్చలో ఉంటాడు. వృషభ రాశిలో గురుడు, అలాగే కుజుడు కర్కాటక రాశిలో ఉండడము, ఆయన 3 డిగ్రీస్ దగ్గర నీచ స్థితిలో ఉండడము, చంద్రకేతువులు కన్యారాశిలో ఉండడము, అంటే 13వ తారీఖునే కన్యారాశిలోకి చంద్రుడు వస్తాడు. అంతేకాకుండా రవి బుధ శుక్ర శనులు రాహువు వీళ్ళు 5 కలిసి మీనరాశిలో ఉండడము, బుధుడు నీచ స్థితిలో ఉండడము, శుక్రుడు కూడా వక్రగతిలో ఉండడం వల్ల శుక్రుడికే బలం లేకుండా ఉండడము జరుగుతుంది. సో ఈ విధంగా ప్లానెటరీ పొజిషన్స్ ఉన్నాయండి. మిథున రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుందండి. అందులో భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా 5 గ్రహాలు మీకు బాగా అనుకూలిస్తున్నాయి. ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరు మీరు. సెకండ్ హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు కాబట్టి అంటే ఆర్థికంగా మీకు చాలా బాగుంటారు. ఒకనొకప్పుడు ఒక స్టేజ్లో కూడా మీరే ఎదుటి వాళ్ళకి ధనం ఇచ్చే స్థితిలో మీరు ఉంటారు. కుజుడు నీచ స్థితిలో ఉండడం తప్పండి. విద్యలో ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు మీకు. అందుకని సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటుంటే చాలా మంచిది. కలహాలు కూడా ఉండవు. అంతేకాకుండా కుటుంబ సభ్యుల మధ్య కుటుంబంలోనూ మీకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. తరచూ మీరు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. మీ తోబుట్టవల్ని, మీ తమ్ముళ్ళని, అన్నయ్యని కలుస్తూ ఉంటారు. కొత్త ఆలోచనలు, ఎదుటి వాళ్ళకి పనికి వచ్చే ఆలోచనలు, 10 మందికి ఉపయోగపడే ఆలోచనలు మీకు ఉంటాయి. అద్భుతమైన తెలివైన వారు, జ్ఞాపక శక్తి కూడా ఎక్కువ మీకు. సో ఆ విధంగా మీరు చాలా మంచి ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ఉంటారు. చదువు విషయంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చాలా బాగుంటుంది. చంద్రుడితో కలిసిన కేతువు 4th భావంలో ఉండడము, అలాగే గురుదృష్టి కూడా ఉండడం వల్ల, చంద్రుడు కూడా చూస్తున్నాడు, గురుదృష్టి కూడా ఉండడం వల్ల చదువులో ఎటువంటి ఆటంకాలు ఉండవండి. మీ మదర్ గారికి చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా వాటి నుంచి బయటపడిపోతారు. ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి కూడా ఆవిడకి బాగుంటుంది. అంతేకాకుండా వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచి పంటలు పండి వాళ్ళకి ఆనందదాయకంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. భూములు, వాహనాలు, గృహాలు వీటిలో ఏదో ఒకటి మీరు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా ఈ వారం మొత్తం కూడా మీకు పుత్ర సంతాన యోగం కలగడము, స్పోర్ట్స్ రంగంలో కూడా బాగా రాణించడము, సినిమా రంగంలో, కళారంగంలో కూడా మీరు ముందంజలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీకు కలిసి వస్తాయి అవన్నీ. అలాగే గాయకులకి మంచి అవకాశాలు రావడము, విదేశాల్లో కూడా ప్రోగ్రామ్స్ చేసుకోవడం కూడా జరుగుతుంది. స్టాక్ మార్కెట్లో మీకు బాగా కలిసి వచ్చే అంశం ఈ వారం మొత్తం కూడా. కొద్దిగా ఆచితూచి ఆడండి, చూసుకోండి. నేను ఎవరిని కూడా ప్రోత్సహించను చేయమని. అంతేకాకుండా మీ శత్రు భయము, రోగ భయము, రుణ భయాలు లేకుండా భగవంతుడు మీకు కాపాడుతూనే ఉంటాడండి. ఈ కోర్టు అంటే సపోజ్ లా రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటి నుంచి కూడా మీరు బయటపడడానికి అవకాశాలు ఉన్నాయి. మంచి శుభవార్తలు వినడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గురుడు 6వ భావం చూడడమే. కాకపోతే ఏంటంటే 6వ భావాధిపతి నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉన్నా కూడా మీకు అంటే కొద్దిగా విషయాలు సక్సెస్ అవుతారు. అలాగే ఆరోగ్యం పట్ల భద్రత వహించండి. సంపూర్ణ ఆరోగ్యం ఉండదు, కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాకపోతే మీకు శత్రు భయం, మీ తెలియకుండానే మీ శత్రువు ఉంటూ ఉంటారు. శత్రు భయము, కొద్దిగా రోగాలకు సంబంధించిన భయము, రుణాలు కూడా చేసే అవకాశాలు మీకు ఉంటాయి. కొద్దిగా జాగ్రత్త ఉండండి. మీ భార్యాభర్తల విషయంలో ఆప్యాయత తగ్గుతుంది, అనురాగం తగ్గుతుంది. అలాగే అన్యోన్య దాంపత్య జీవితంలో కూడా చిన్న మార్పులు వస్తూ ఉంటాయి. కొద్దిగా ఎడబాటు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. భయపడాల్సిన అవసరం లేదు. చాలా అతి తొందరలోనే గురుడు మారుతున్నాడు మీ రాశిలోకి. గురు దృష్టి 7వ భావానికి ఉంటుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క నెల మాత్రమే కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. జాగ్రత్తగా ఉండండి. విడిపోతారని మాత్రం కాదు, కొద్దిగా మనస్పర్ధలు వస్తాయి, కొద్ది దూరంగా ఉంటారు. అంతేకాకుండా మీకు తలవంతలకు వచ్చే ధనయోగము, పెద్దల యొక్క ఆస్తిపాస్తులు, అలాగే మీ హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా హెల్త్ బాగుండడము, సేవకాజనం ఉండడము, అదృష్టంగా ఉండడము, తలవంతలకు వచ్చే ఆదాయం బ్రహ్మాండంగా ఉండడం చాలా ఉంటుందండి. అంతేకాకుండా మీరు హైయర్ ఎడ్యుకేషన్ కోసం దూర ప్రాంతాలు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ ఎడ్యుకేషనే కాదండి,
మీ వ్యాపారాల నిమిత్తం కూడా మీరు విదేశాలు వెళ్ళడము జరుగుతుంది. ముఖ్యంగా మీ వ్యాపారాలు ఏ వ్యాపారం చేసినా సరే ఆ బిజినెస్లో మీరు ఉన్నతంగా రాణిస్తారు. ధనయోగం పట్టుకుంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా పుణ్యక్షేత్ర దర్శనాలు, గురువుగారిని పీఠాధిపతులు కలవడాలు ఈ వారంలో మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైన 10th హౌస్ కర్మస్థానం. అబ్బా ఎంత బ్యూటిఫుల్గా ఉందండి. రవి బుధులు దశమంలో ఉన్నారంటే ఆస్ట్రాలజర్స్కి చాలా బాగుంటుంది. అలాగే శాస్త్రాలు, ముఖ్యంగా వేదశాస్త్ర పండితులు ఉంటారు కదా, వేదాలు పండితులు, ఆ పండితులకి చాలా అద్భుతమైన కాలం అండి రవి బుధుల కాంబినేషన్ వల్ల. రాజకీయ నాయకులకి బ్రహ్మాండమైన కాలం. రవి, శని, రాహువులు. పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి మంచి పదవులు రావడము, అదృష్టం ఉండడము అద్భుతంగా ఉంటుందండి. వాళ్ళకి మంచి పట్టుకోలే వాళ్ళని. అలాగే శనీశ్వరుడు దశమంలో ఉంటే ఒక గ్రామానికి అధికారి అవుతాడని చెప్పి విన్నాం. ఖచ్చితంగా ఉంటుంది. గ్రామానికి అధికారి కూడా ఇవ్వడం చూసుకోండి. అలాగే ఉన్న ఊరు నుంచి మీరు బయటికి రావడానికి అవకాశాలు ఉంటాయి. కొంతమందికి ఉద్యోగరీత్యా జీవనోపాధి కోసము మీరు బయటికి వెళ్తారు. అదొకటి ఉందండి. ముఖ్యంగా గంగా స్నానం చేయించడంలో శని మనగాడు. గంగా స్నానం చేయించడమే కాకుండా శివుడి యొక్క దర్శనాలు కూడా చేయించేస్తాడు ఆయన. కాలభైరవ యొక్క దర్శనాలు కూడా మహానుభావుడు ఆయన చేయించడానికి అవకాశాలు ఎక్కువ. అదృష్టవంతులు మీరు. అందుకని రాహువు దశమంలో రాహు చాలా మంచివాడండి. కొన్ని సమస్యలు సృష్టిస్తూ ఉంటాడు, పోట్లాట్లు అయ్యేటి చేస్తుంటాడు, ఈ భేదాలు అయ్యేటి చేస్తుంటాడు. కానీ దశమ రాహు కూడా మంచివాడే. గంగాస్నానం కూడా చేయిస్తూ ఉంటాడు ఆయన. పైగా ఆయన బాహువులు ఎక్కించుకుని తిప్పుతూ ఉంటాడంటే ఫ్లైట్స్ అవన్నీ ఎక్కుతుంటారు మీరు. చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత ఉంటుంది. ముఖ్యంగానండి మీకు ఈ 14వ తారీఖు నుంచి రవి లాభస్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. అలాగే ఉచ్చ స్థితిలో ఉన్నాడు, 3 డిగ్రీల దగ్గర అద్భుతంగా ఉన్నాడు. కాబట్టి లాభంలో రవి చాలా మంచివాడు. కాబట్టి దశమంలో 5 ప్లానెట్స్, అలాగే లాభస్థానంలో రవి అద్భుతమైన యోగాలు మీకు ఇస్తాడండి. ముఖ్యంగా మీ తమ్ముళ్ళకి, మీ టూర్స్కి చాలా బాగుంటుంది. మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారంలో లాభాలు వచ్చి తీరుతాయండి, సంబంధం లేదు, సమస్య లేదు. చాలా బాగుంది. రవి చాలా మీకు మంచి యోగాలు కలిగిస్తుంటాడు. 12వ భావంలో గురుడు మాత్రం సన్మానాలు చేయించడము, టెంపుల్స్కి దానాలు ఇవ్వడము, అన్నదానం చేయడము, మీకు విదేశ పర్యటన జరగడము, ఇవన్నీ కూడా ఖర్చులు అధికంగా ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఏదేమైనా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, శ్రీరామచంద్రుడి యొక్క ఆరాధన, ఆయన కళ్యాణాన్ని ఎలా చేయించుకున్నారు, పూజలు చేయించుకోండి. శ్రీరామచంద్రుడి యొక్క దర్శనం వలన ఎటువంటి కష్టాలు వచ్చినా సరే వాటి నుంచి మీరు బయటపడతారంటే సందేహం లేదు. ఈ వారం మొత్తం అండి 3 గ్రహాలు అనుకూలవంతమైన పరిస్థితి. 3 గ్రహాలు అంటే మేజర్ గ్రహాలండి. అనుకూలంగా లేకుండా, అనుకూలవంతమైన పరిస్థితులు కలిగించకుండా అన్ని రంగాల్లోనూ అందరికీ కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరయ్యా అంటే కుజుడు నీచ స్థితిలో ఉండడం వలన అన్ని రాశుల వారికి కూడా ఏదో విధంగా ఆయన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాడు. అంటే కొంతమందికి ఏమో సంతానం విషయం ఇవ్వడం విషయంలో ఇబ్బంది కలిగించడం, కొంతమందికి వివాహాలు లేట్ అయిపోతూ ఉండడము, కొంతమందికి ఏమో వివాహాలు అయినా కూడా దాంపత్య జీవితం సరిగ్గా లేకపోవడము, కొంతమందికి అయితే రియల్ ఎస్టేట్ రంగంలో చిన్న ఇబ్బందులు కలిగించడము, భూమి యొక్క తగాదాలు, వివాదాలు, చిన్న ఇబ్బందులు, ఇవన్నీ కూడా కుజుడు ప్రభావం వల్ల కలుగుతున్నాయి. ఇంకా శనీశ్వరుడు వలన చాలామందికి అన్ని రాశులు అంటే కొన్ని రాశుల వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగిస్తున్నాడండి. మరీ ముఖ్యంగా అంటే ధనుర్రాశి వారికి అష్టమ భావం ఉండడం వలన, అలాగే సింహరాశి వారికి ధనుర్రాశి వాళ్ళకి అర్ధాష్టమి శని అవ్వడం వలన, అలాగే సింహరాశి వారికి ఇలాగ శని ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి. అంతేకాకుండా రాహు వలన వచ్చే దోషాలు కూడా చాలా ఉన్నాయి. శనీశ్వరుడు, రాహువు, కుజుడు, ఈ మేజర్ గ్రహాల యొక్క పరిహారం చేసుకుంటే సరిపోలా అన్ని రాశుల వాళ్ళు ఏం చేసుకోవాలి? ఏం లేదండి. మొట్టమొదటిగా మనం కుజుడు గురించి చెప్పుకుందాం. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వలన, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు చేయించుకోవడం వలన, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాలు మన ఇంట్లోనే చేసుకోవడం వలన నిరంతరము ఓం సం శరవణ భవాయ నమః మూల మంత్రం జపించడం. ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః మూల మంత్రాన్ని జపించడం వలన కుజుడి వలన వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం చేసుకోగలం. అలాగే శనీశ్వరుడికి ఏంటంటే శివుడికి అభిషేకాలు చేయించుకోవాలండి. ఫస్ట్ పాయింట్ శివుడికి అభిషేకాలు చేయించుకోవడము. రెండోది ఏంటంటే వెంకటేశ్వర స్వామి దగ్గర ధ్వజస్తంభం ఉంటాం, లేకపోతే వెంకటేశ్వర స్వామి దగ్గర టెంపుల్స్లో ఒక అఖండమైన దీపారాధన, పెద్ద ఒత్తి వేసి నిండా నూనె పోసి
దీపారాధన చేయడం వలన శనీశ్వరంలో వచ్చే దోషాలు పరిహారం తీరుతాయంటే సందేహం లేదు. అంతేకాకుండా ఆంజనేయ స్వామి ఆరాధన, అప్పాలు, నైవేద్యాలు చేసుకోవడం వల్ల, అలాగే అమ్మవారి యొక్క ఆరాధన, అమ్మవారి యొక్క చండీ హోమాలు, కుంకుమ పూజలు ఇలాగా చేయించుకోవడం వలన అమ్మవారి చేయించుకోవడం వలన మనకి శని వలన, రాహు వలన, కుజదోషం వలన వచ్చే దోషాలు హరించమంటారా? పోవంటారా? తక్కువగా ఉండమంటారా? అసలు లేకుండా ఉంటాయంటారా? ఎంత బాగుందండి, అవునా? నిజంగా అంతే. సో మనం దేవుడి యొక్క ప్రభావం ఉండాలి. దైవ దర్శనాలు చేసుకుందాం. అన్నిటికంటే ముఖ్యమైనది, ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి నష్టాలు వచ్చినా, ఎటువంటి సుఖదుఖాలైనా మనల్ని వెన్నంటి కాపాడి, మనకి ఎటువంటి కష్టాలు వచ్చినా ముందు ఉండే భగవంతుడు ఒక్క శ్రీరామచంద్రుడే. ఆ శ్రీరామచంద్రుడు నిరంతరం రామా 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 అనుకుంటే మనకి అన్ని కష్టాలు తొలగమంటారా? మీరే ఆలోచించండి.